హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. సో నేను సెబీ యొక్క అడ్వైజర్ని కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన ఆప్షన్లు కానీ, ఫ్యూచర్ కానీ, స్టాక్ కానీ, బై కానీ, సెల్ కానీ చేయమని చెప్పడం లేదు. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. అయితే మనకి రేపటి మార్కెట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రేపు జనవరి 1 కాబట్టి ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం 2024 ఆ అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ప్రాఫిటబుల్ ట్రేడర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ 48,292 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మొన్న నేను పోస్ట్ చేయడం జరిగింది, అంటే మనకి 27వ తారీఖును కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదొకసారి రివైండ్ చేస్తాను ఫ్రెండ్స్. 27వ తారీఖు మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక 27వ తారీఖు క్యాండిల్ ఒక మిడిల్ పాయింట్లో మిడిల్ వాల్యూమ్తో మనకి బ్రేక్ చేసింది కూడా చెప్పడం జరిగింది. మిడిల్ పాయింట్లో బ్రేక్ చేసినప్పుడు కంపల్సరీగా సస్టైన్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మీకు. సో ఈ క్యాండిల్ మాత్రం చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ జోన్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో మనకి ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వాలని చెప్పాను. సో అదేవిధంగా మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి మనకి ఈ లెవెల్ దగ్గర సస్టైన్ చేసిన ట్రై చేస్తుంది. ఇంకా కొద్దిగా సస్టైన్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది మార్కెట్కి. సస్టైన్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ 50,000 టార్గెట్ని అచీవ్ అయ్యే అవకాశం ఉంది. 50,000 ఆల్ టైమ్ హై అనమాట, టచ్ అయ్యే అవకాశం ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను నేను. సో మార్కెట్ అదేవిధంగా మార్కెట్ రియాక్ట్ అవుతుందన్నమాట. సో మనకి ఇంకో విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఆల్ టైమ్ హైలో కానీ ఆల్ టైమ్ లోలో ఉన్నప్పుడు మార్కెట్ మనకి ఇక్కడ వాల్యూమ్ మాత్రం వీక్గానే కనిపిస్తాయి. ఎందుకంటే అది డే బై డే రోజులు గడిచే కొద్దీ కూడాను వాల్యూమ్ని సమకూర్చుకుని అప్పుడు మనకి ఒక 4 రోజుల తర్వాత, ఒక వారం రోజుల తర్వాత, లేదా 10 days తర్వాత ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ అవుతుంటుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ అయితే మార్కెట్లో ఆ రోజు ఒక క్యాండిల్ వచ్చినా, దాని వాల్యూమ్ వచ్చినా మనకి క్యాచ్ చేయగలగల ఆ ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మీరు రాణిస్తారనమాట. సో అదేవిధంగా మనకి ఒక ఇంట్రాడే బేసిక్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో మనం మాట్లాడుకున్నాం. సో ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ. సో చూడండి, ఇక్కడి నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే మార్కెట్లో క్రియేట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరుగుతుంది. కాకపోతే దీని నేను కలర్ చేంజ్ చేస్తాను. సో ఈ లెవెల్ దగ్గర చూడండి, ఒక రెసిస్టెన్స్ జోన్కి అయితే ఉందన్నమాట ఈ లెవెల్. సో ఈ లెవెల్ని మన మార్కెట్ ఒక వాల్యూమ్తో, ఒక పర్టికులర్ వాల్యూమ్తోనే ఈ లెవెల్ని టచ్ అయ్యి కిందకి రావడం జరుగుతుంది మార్కెట్. సో ఇక్కడ మాత్రం ఒక స్ట్రాంగ్ అని చెప్పను, కానీ యావరేజ్ స్ట్రాంగ్తో మాత్రం ఇది ఉందన్నమాట. సో ఇది ఈజీ ఇంట్రాడే బేసిక్లో తీసేసే స్ట్రాంగ్నెస్ తప్ప కానీ హోల్డింగ్ పర్పస్లో తీసేంత స్ట్రాంగ్ కాదు. ఇది అర్థం చేసుకోగలరు పాయింట్. ఇంట్రాడే బేసిక్లో ఇది సస్టైన్ చేసుకుంటూ కొద్దిగా టైం స్పెండ్ చేసి విత్ ఒక మంచి వాల్యూమ్తో తీసేస్తే మాత్రం మార్కెట్ ఈజీగా తీసేసే అవకాశం కూడా ఈ రెసిస్టెన్స్ లెవెల్కి అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా మనకి 48,000 దగ్గర మనకి ఈ లెవెల్ దగ్గర ఉంది కదా, మన గ్రీన్ లైన్ ఏదైతే ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. 47,650 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అంటే ఇది కూడా స్ట్రాంగ్ సపోర్టే, రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఇంతకుముందు రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఇది ఇప్పుడు మార్కెట్ కొద్దిగా అంటే కొద్దిగా స్ట్రగుల్ చేయాలి కాబట్టి, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ కొద్దిగా సస్టైన్ అవ్వాలి కాబట్టి, ఆ సస్టైన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి ఈ లెవెల్ దగ్గర రాకపోవచ్చు, కానీ ఈ మధ్యలో యూటర్న్ తీసుకుంటుంది మార్కెట్. యూటర్న్ తీసుకుంటే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ని మాత్రం ఒక రెసిస్టెన్స్ లెవెల్ని ఈజీగా ఒక వాల్యూమ్తోనే తీసేసే పాసిబిలిటీ అయితే ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. సో మార్కెట్లో మనకి ఇది తీసేస్తాను ఫస్ట్, మీకు అడ్డుగా ఉంది. సో మార్కెట్లో చూడండి, మనకి మార్కెట్లో ఒక పర్టికులర్గా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే మాత్రం టెక్నిక్ అనాలిసిస్ బేసిక్ మనకి చాలా రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రూల్స్ని మనం ఫాలో అవుతూనే మార్కెట్ వెళ్తే తప్ప కానీ రూల్స్ బ్రేక్ చేసుకుంటే అయితే వెళ్ళే పాసిబిలిటీ అయితే లేదనమాట. మనకి కంపల్సరీగా టెక్నిక్ అనాలిసిస్ రూల్స్ ఏంటి అవన్నీ కూడా రానున్న రోజుల్లో మనం తెలుసుకోవాలి. కంపల్సరీ తెలుసుకోవాలి. ఇంట్రాడే బేసిక్లో అది పాసిబుల్ అవుద్ది. ఎందువల్లంటే మనకి
కంపల్సరీగా మనకి రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందా, రాంగ్ సెల్లింగ్ జరుగుతుందా, అక్కడ పర్టికులర్ వచ్చిన వాల్యూమ్ ఏంటి, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను చాలా వీడియో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఒక రాంగ్ బయింగ్ రాంగ్ సెల్లింగ్ వెళ్ళినప్పుడల్లా మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్కి వస్తుందని ముందుగానే మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ అదేవిధంగా రియాక్ట్ అయ్యిందనమాట. సో మార్కెట్ని మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. మార్కెట్ని ఎప్పుడైతే మనం చేస్తామో మార్కెట్లో అప్పుడు మనం సక్సెస్ఫుల్ ట్రేడర్గా అయితే మనం అంటే ఒక రోజు 2 రోజులు లాస్ అవ్వచ్చు. నెలకి 22 వర్కింగ్ డేస్ అయితే ఉన్నాయి ట్రేడింగ్ సెషన్స్. ఈ ట్రేడింగ్ సెషన్లో 1-2 మనకైతే మహా అయితే 3-4 రోజులు స్టాప్ లాస్ ఎట్లయినా సరే కర్మ రోజులు మాత్రం మనం ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది కదా, ఎగ్జిట్ అవుతాం కూడా. అది టెక్నికల్ అనాలిసిస్ రూల్స్ తెలుసుకుని ఉంటే. లేని పక్షంలో మాత్రం మనకి 20 డేస్ లాస్ వస్తే 1-2 డేస్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అదేవిధంగా మనకి ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఇక్కడ నుంచి ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ లెవెల్ అయితే సపోర్ట్ చేసుకుంటుంది. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే మనకి నిన్న వచ్చిన లోని మనకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నమాట. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ లెవెల్ని అయితే నేను తీసాను. ఈ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైం అయితే మొన్న అంటే 21వ తారీఖు సపోర్ట్ చేసుకుంది. తర్వాత 26ని కూడా సపోర్ట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. నిన్న కూడా మనకి మొన్న 29వ తారీఖు కూడా ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. సో ఈ లెవెల్ డైరెక్షన్లో మార్కెట్ మనకి ఈ లెవెల్ మనకి మధ్యలో మార్కెట్ గత ఒక వారం రోజుల నుంచి 2 వారాలుగా ఈ మధ్యలోనే మార్కెట్ నడుస్తుంది. సో అయితే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేద్దాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేద్దాం కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొన్న మీకు ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. నేను ఈ లెవెల్ని మార్కెట్ వాలటిలిటీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే మనకి మార్కెట్ ఈ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్గా ఉన్న రెడ్ లైన్ సపోర్ట్గా మారింది కాబట్టి ఈ లెవెల్ కిందకు వచ్చి వెళ్తే మాత్రం ర్యాకెట్ మూమెంట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ కింద డౌన్ఫాల్ అయింది. నేను చెప్పిన విధంగానే డౌన్ఫాల్ అయ్యి ఈ లెవెల్ వెళ్తుండగా నాకు నేనైతే ఇక్కడ కూడా బై చేశాను. నేను వాల్యూమ్ ఇక్కడ నాకు ఫేక్ వాల్యూమ్ ఇచ్చింది, అయినా సరే ఇక్కడ కూడా బై చేసి నేను వెయిట్ చేసి అయితే ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. వెయిట్ సెకండ్స్లో ఎగ్జిట్ అయిపోయాను. అంటే నాకు 5 రూపీస్ 6 రూపీస్ లాస్ వచ్చింది. సార్ తర్వాత మళ్ళీ మార్కెట్ అటెంప్ట్ చేసింది, నాకు ఒక మంచి వాల్యూమ్తో అటెంప్ట్ చేసింది. ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ రెడ్ లైన్ అప్పుడైతే నేను బై చేయడం జరిగింది. ఒక రాకెట్ మూమెంట్ అయితే నాకు ఇవ్వడం జరిగింది మేడం. ఇక్కడ వచ్చిన లాస్ నాకు 6 రూపీస్ 7 రూపీస్ లాస్ వచ్చింది. ఇక్కడ మాత్రం నాకు 30 నుంచి 50 రూపీస్ మధ్యలో నాకు ప్రాఫిట్ అయితే నేను బుక్ చేయడం జరిగింది అనమాట. సో అంటే మార్కెట్లో మొన్న అడ్వాన్స్గా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో రియాక్ట్ అయింది. అదే ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మార్కెట్లో 2-3 సార్లుగా మనం బై చేయాల్సి వస్తుంది అనమాట. ఒక్కోసారి తప్పదు, ఎందువల్ల మన ఇంట్రాడే బేసిక్లో కామనే. ఒక్కోసారి ఇంట్రాడే బేసిక్లో పర్ఫెక్ట్గా 100% వాల్యూమ్ చూపించదు, ఒక్కోసారి ఫేక్ వాల్యూమ్ కూడా చూపిస్తుంది. సో అలాంటప్పుడు కూడా మనం ఛాన్స్ తీసుకోకూడదు అనమాట. ఆ ఫేక్ వాల్యూమ్ ఎప్పుడు దీనికి కనిపిస్తుంది అంటే మార్కెట్ ఫెయిల్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. ముందుగానే మనం ఈ టెన్షన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ అంత అబ్జర్వ్ చేయలేము మనం. అందుకని మహా అయితే ఒక 10 రూపాయలు 5 రూపాయలు 7 రూపాయలు లాస్ తీసుకుని ఎగ్జిట్ అయిపోలేదు. ఎందుకంటే అటెంప్ట్ చేయకపోతే మనకు తప్పు, కానీ అటెంప్ట్ చేయకపోతే మార్కెట్ ఇంట్రాడే బేసిక్లు ఏంటంటే అటెంప్ట్ చేయనప్పుడే మార్కెట్ మనకు తప్పుగా మనం అభివర్ణించుకుంటాం. అటెంప్ట్ చేయకుండా మనం అలా చూస్తున్నా సరే మనం మార్కెట్లో మనం తప్పు చేసినట్టే. మహా అయితే మా బ్రోకరేజ్ 20-40 రూపీస్ పోద్ది. జిఎస్టీ ట్యాక్స్లు కలిపి అన్నీ కలుపుకుంటే మహా అయితే ఒక 200-300 మనకి లెస్ అవుద్ది, అంతమించి ఏం పోదు. కానీ ఇక్కడ నుంచి కొద్దిగా స్టాప్ లాస్ 10 రూపాయలు అవుద్ది. మహా అయితే మనకి వచ్చిన క్యాపిటల్లో 10 రూపాయలు ఏమంటే మహా అయితే 10,000-15,000 లాస్ వస్తుంది టోటల్ మీదుగా, అంతమించి ఎక్కువ రాదు. కానీ ప్రాఫిట్ వస్తే మాత్రం దగ్గర ఒక 50,000 60,000 70,000 దానిపైన కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ రకంగా నేను అర్థం చేసుకుని ప్రతిసారికి మన ఫేక్ వాల్యూమ్ వచ్చినా నేను కొద్దిగా లాస్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతాను ఫేక్ వాల్యూమ్ అయితే. కానీ అటెంప్ట్ చేయాలని చెప్పి చేస్తుంటాను అనమాట. మిమ్మల్ని కూడా అలా చేయమని చెప్పడం కాదు. సో నా యొక్క సినారీ ప్రకారం మీకు చెప్తాను అనమాట. సో అయితే మనకి మండే మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ డౌన్ సైడ్ మనం చూసుకుంటే మాత్రం మనకి 48,000 దగ్గర అయితే ఇందాక చెప్పిన విధంగా 48,000 నుంచి 48,750 మధ్యలో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఆ లెవెల్ దగ్గర మార్కెట్ అటెంప్ట్ చేసి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంది, చాలా మటుకు అయితే సస్టైన్ చేసుకుంది. మన రెసిస్టెంట్ లెవెల్ ఇంతకుముందు రెసిస్టెంట్గా ఉన్న లెవెల్ని ఇప్పుడు సపోర్ట్గా మారుతుంది కాబట్టి చాలా మటుకు ఈ లెవెల్ని సస్టైన్ చేసుకుంది. ఇంకా కొద్దిగా చేసుకోకపోవచ్చు, ఇది మార్కెట్ చేతిలో ఉంది. కానీ చాలా మటుకు అయింది. ఇంకా కొద్దిగా చేస్తే ఇంకా బెటర్ అనమాట మార్కెట్కి. ఆ సస్టైన్ చేసుకుంటే మనకి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తే మనకు మంచి మూమెంట్ వచ్చింది. మళ్ళీ హోల్డింగ్ పర్పస్లో మనం 1 డే కానీ 2 డేస్ కానీ 3 డేస్ కానీ హోల్డింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. నా టార్గెట్ అయితే 50,000 అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది అనమాట.
సో అదేవిధంగా మార్కెట్కి ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్, అది ఆ రెసిస్టెన్స్ జోన్ ఇంట్రాడే బేసిక్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. సో ఈ లెవెల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మార్కెట్, రేపు మండే మార్కెట్ అనమాట. ఈ లెవెల్ని ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి 48,430 నుంచి 50 మధ్యలో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. 48,450 అనుకోండి. ఈ 48,450 ఫుల్ఫిజ్గా బ్రేక్ చేస్తే మళ్ళీ ఇక్కడ సస్టైన్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓవరాల్గా మనకి చూసుకుంటే 48,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రెండోది ఏంటంటే 48,500 దగ్గర అయితే మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఆ రెసిస్టెన్స్ జోన్ కూడా మనకి ఫుల్ఫిజ్గా తీయాల్సి వస్తుందన్నమాట మార్కెట్. అదేవిధంగా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఎందువల్లంటే మార్కెట్ ఏ దిశలో వెళ్ళే పాసిబిలిటీ ఉంది, కింద కొద్దిగా సస్టైన్ చేసుకునే అవకాశం కొద్దిగా చేసుకోవాలని కూడా చెప్పాను. ఆ కొద్దిగా చేసుకుంటే మార్కెట్ చేతిలో మార్కెట్ ఇష్టం, కానీ ఏంటంటే మార్కెట్ కొంచెం చేసుకుంటుందేమో అని చెప్పి ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి మాత్రం కొద్దిగా ఏ విషయంలో మాత్రం ఏ క్షణంలో నాకు వాల్యూమ్స్ సహకరించిన పుట్ ఆప్షన్ తీసుకుంటాను. పుట్ ఆప్షన్ తీసుకుని కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి కాల్ ఆప్షన్ కూడా తీసుకుని ఫుల్ఫిజ్గా నేను ప్లే చేసుకోవడం జరుగుతుంది మార్కెట్లో. సో ఈ విధంగా అయితే నాకు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 21,731 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో డోజీ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఈ డోజీ క్యాండిల్ యొక్క అర్థం ఏంటంటే మార్కెట్ ఏదైనా కావచ్చు, అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అని చెప్పి అర్థం అనమాట. ఈ డోజీ క్యాండిల్ ఎప్పుడే వస్తుందో అని చెప్పి ఇంపార్టెంట్ అనమాట. డోజీ క్యాండిల్ వచ్చే బిహేవియర్ కూడా మనకి మార్కెట్ అర్థం చేసుకుంటుంటుంది. ఏదేంటంటే మనకి మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ అని రాంగ్ సెల్లింగ్ అని, రాంగ్ బయింగ్ అయితే అప్ సైడ్లో డోజీ క్యాండిల్ వస్తుంది, రాంగ్ సెల్లింగ్ అయితే డౌన్ సైడ్ అయితే డోజీ క్యాండిల్ వస్తుంది. ఇంట్రాడే బేసిక్లో కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది అనమాట. ఎక్కువగా 50 మినిట్స్ క్యాండిల్ వస్తుంది డోజీ క్యాండిల్. రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు ఒక డోజీ క్యాండిల్ వచ్చి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంటుంది. అదేవిధంగా మార్కెట్ రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు డోజీ క్యాండిల్ కింద వచ్చి మళ్ళీ అప్సైడ్ మూమెంట్కి వెళ్తుంటుంది అనమాట. డోజీ క్యాండిల్ వచ్చినప్పుడు కంపల్సరీగా రాంగ్ బయింగ్ రాంగ్ సెల్లింగ్ జరగాల. మార్కెట్ జరుగుతున్నప్పుడు మార్కెట్ దాని యొక్క ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. లేని పక్షంలో కొద్దిగా మనకి కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోద్ది అనమాట. అక్కడ మనకి ఫుల్ఫిజ్గా ప్రాఫిట్ వచ్చే బదులు లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది చూడండి, మనకి మార్కెట్ ఇక్కడి నుంచి మనం చూసుకుంటే మాత్రం ఒక రాంగ్ బయింగ్ అయితే వెళ్ళింది. ఒక 5 రోజుల నుంచి మార్కెట్ కంటిన్యూస్గా రాంగ్ బయింగ్ వెళ్ళింది అనమాట. సో ఓవరాల్గా రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్కి మనకి 21,500 దగ్గర అయితే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. 21,000 సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పాను, నా టార్గెట్ చెప్పాను ఫస్ట్. 21,900 నుంచి 22,000 కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది నా టార్గెట్. సో అదేవిధంగా ఈ సపోర్ట్ లెవెల్ మార్కెట్ని సపోర్ట్ చేసుకోవాలి. కొద్దిగా రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి ఒక అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మార్కెట్ డౌన్ఫాల్కి రావాలి. సో అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో మార్కెట్కు అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ మనకి పుంజుకొని బయ్యర్స్ అక్యుమిలేట్స్ చేసుకుని మార్కెట్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి మన టార్గెట్ ఫుల్ఫిజ్గా తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. అదంతా ఇదంతా హెల్దీ కరెక్షన్ అనమాట. హెల్దీ కరెక్షన్ రావటం చాలా మంచిది మార్కెట్కి. హెల్దీ కరెక్షన్ ఉండాలి మార్కెట్. హెల్దీ కరెక్షన్ లేని మార్కెట్ ఎక్కువ రోజు నిలబడదనమాట. సో పడిపోయే అవకాశం ఉంది. అందుకని మార్కెట్ వెళ్తున్నప్పుడల్లా కొద్దిగా హెల్దీ కరెక్షన్ చేసుకుంటూ ఉంటే మార్కెట్కి బేస్ అనేది ఒక పునాది అనేది చెప్పి దొరుకుతుంది. ఆ పునాది మీద బేస్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తూ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకి ఇంట్రాడే బేసిక్లో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ మనకి ఇంటర్డే బేసిక్లో మనకి మండే మార్కెట్లో చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే చేసుకుంటుంది మార్కెట్. అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే మనకి ఫేస్ చేసింది ఫ్రెండ్స్. సో చూడండి, ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో ఈ లెవెల్ని మనం బ్రేక్ చేయాల్సి వస్తుంది అనమాట. మండే మార్కెట్లో ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది చూద్దాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూసుకుని, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పాను కాబట్టి కొద్దిగా సెల్లింగ్ జరిగే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో అలా జరిగితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుని మార్కెట్ ఫుల్ఫిజ్గా కొద్దిగా ప్రాఫిట్ బూస్ట్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది మార్కెట్కి. సో అదేవిధంగా మార్కెట్ రెండో విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది ఈ లెవెల్ పైన అంటే 21,800 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. 21,800 అనమాట. సో ఈ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ లెవెల్ ఫుల్ఫిజ్గా
బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కే చూస్తాను. నేను పుట్ ఆప్షన్ చూసి కొద్దిగా ఒక ₹5 ₹10 ₹15 ప్రాఫిట్ వచ్చింది బుక్ చేసుకుని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం మార్కెట్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ కాల్ ఆప్షన్ కూడా బై చేసుకుంటాను. ఒకవేళ ఈ లెవెల్ 21,680 ఫుల్ ఫిజ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫుల్ ఫిజ్కి లెవెల్ బ్రేక్ చేస్తే మరీ మంచిది. నాకు మార్కెట్ వన్ సైడ్ మూమెంట్లో వెళ్ళే అవకాశం, నాకు ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో అదే ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అని వాచ్ చేస్తాను. ఎటు పక్క వెళ్తుందో మార్కెట్ వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి దాన్ని బట్టి నేను వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను మార్కెట్కి అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందో డౌన్ సైడ్ మూమెంట్ వెళ్తుందో అని చెప్పి. సో ఈ రకంగా అయితే నేను ఇంటర్డే బేసిక్లో అయితే నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళు అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. ఈ మళ్ళీ ఒకసారి మన ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఆ అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్క ట్రేడర్ కూడాను సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు కూడా అల్లా ఆశీస్సులతో ఈ సంవత్సరం హ్యాపీగా వర్ధిల్లాలని, ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.